ఒకసారి విజయాన్ని సాధించాలని ఆతృతగా ఉన్న ఒక యువకుడు సాయిబాబా వద్దకు వచ్చి, బాబా, నేను జీవితంలో త్వరగా విజయాన్ని సాధించడానికి ఏదైనా సలహా ఇవ్వండి. నేను ఎన్నో సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నాను, కానీ ఎలాంటి ఫలితం పొందలేకపోతున్నాను. దయచేసి నాకు దారి చూపించండి బాబా అని అడిగాడు. సాయిబాబా అతని ఆతృతను గమనించి, బాబు, ఏదైనా సాధించాలంటే సహనం చాలా అవసరం ఉంది. నేను నీకు సహనం ప్రాధాన్యతను తెలియజేయడానికి ఒక కథ చెబుతాను, విను అని కథ చెప్పడం మొదలుపెట్టారు. ఒకసారి ఒక రాజు ఒంటరిగా అడవిలో ప్రయాణిస్తూ పోతూ దారి తప్పిపోయాడు. అప్పటికే రాత్రి అయ్యింది. చుట్టుపక్కల ఎవ్వరూ కనబడలేదు. కొంత సమయం తర్వాత దూరంలో ఒక వెలుగు కనిపించింది. ఆ వెలుగు వైపు వెళ్ళి ఒక గుడిసె వద్దకు చేరాడు. అక్కడ ఒక వృద్ధురాలు ఇంటిని శుభ్రం చేస్తూ ఉంది. ఆమె అతనిని చూచి సైనికుడిగా భావించి స్వాగతించింది. రాజు చాలా ఆకలితో ఉండటంతో వృద్ధురాలు అతనికి తాగటానికి మంచినీటిని ఇచ్చారు. ఆ తర్వాత భోజనం సిద్ధం చేసింది. రాజు చాలా ఆకలితో ఉన్నాడు కాబట్టి అన్నం వేడిగా ఉన్నా తినడం ప్రారంభించాడు. రాజు వేడిగా ఉన్న ఆహారాన్ని తినే క్రమంలో తన చేతులను కాల్చుకొని కొంత ఆహారాన్ని నేలపై పడివేశాడు. వృద్ధురాలు అతనిని చూసి, నీకు సహనం చాలా తక్కువలాగా ఉంది. నీ రాజు కూడా ఇలాగే అని చెప్పింది. ఆ మాటలు విన్న రాజు ఆ వృద్ధురాలితో ఇలా అడిగారు, మన రాజు ఏం చేశాడమ్మా అని. వృద్ధురాలు ఇలా చెప్పింది, మన రాజు అతని సైన్యంతో పెద్ద శత్రువులను ఓడించాలని ఆశిస్తారు, కానీ చిన్న శత్రువులను పట్టించుకోవడం లేదు. దీనివల్ల రాజు అనేక సైనికులను కోల్పోతున్నారు. తక్షణ ఫలితాల కోసం చేసిన ఆతృత వలన సైన్యం బలహీనపడిపోయింది. రాజు సహనం విలువ తెలుసుకొని అసహనం వల్ల తనకు కలిగిన నష్టాన్ని అర్థం చేసుకున్నాడు. బాబా యువకుడికి ఇలా చెప్పారు, జీవితంలో విజయాన్ని సాధించాలంటే సహనం మరియు శ్రద్ధ అవసరం. ఒక యాపిల్ విత్తనాన్ని నాటిన వెంటనే పండును పొందలేము. కొంత సమయం తీసుకుంటుంది. మీరు ఆ మొక్కను సంరక్షించాలి, నీళ్లు పెట్టాలి, క్రమంగా వృద్ధి చెందుతుంది అని తెలిపారు. సహనం అనేది ఒక అద్భుతమైన గుణం. సహనం కలిగి ఉంటే ఏదైనా సాధించవచ్చు. అనవసర ఆతృత వలన మాత్రమే కష్టాలు వస్తాయి. యువకుడు బాబా మాటల ద్వారా జీవితంలో సహనం మరియు శ్రద్ధ అవసరమని అర్థం చేసుకున్నాడు. ప్రతి ఒక్కరి జీవితంలో సహనంతో ముందుకు సాగితే సంతోషం మరియు విజయాన్ని పొందవచ్చు.